హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికి ఒక యూస్ఫుల్ అయిన టిప్ అయితే చూపించేస్తాను, చూసేయండి. అదేంటంటే గ్లాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఎలా. ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా పాలు అవి పొంగిపోతూ ఉంటాయండి. అంతేకాకుండా స్టవ్ మొత్తము ఆయిల్ అంతా చింది కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి క్లీన్ చేయలేనంత విధంగా ఒక్కొక్కసారి అయిపోతుంది. దాన్ని గట్టిగా క్లీన్ చేయలేము. సో ఇప్పుడు ఈజీగా అది కూడాను మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఆ తయారు చేసుకోవడానికి ఒక 2 గ్లాసుల నీళ్ళని గోరువెచ్చగా మరిగించుకుంటున్నానండి. గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోకి ఒక హాఫ్ లెమన్ వరకు పిండేసుకోండి. దీనిలోకి ఒక స్పూను సర్ఫ్, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. ఈ మూడింటిని కలిపేసుకోండి. ఇదేనండి లిక్విడ్. కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలండి, ఎక్కువ మరిగించాల్సిన అవసరం అయితే లేదు వాటర్ అనేది. సో ఇప్పుడైతే స్టవ్ మీద ఉన్న గిన్నెలను అయితే తీసేస్తున్నాను. ఇవి కూడా మీరు ఏం చేస్తారంటే కాస్త ఇది కొంచెం ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ చేసుకొని దానిలో కూడాను నానబెట్టుకున్న వాటి మీద ఉన్న మరకలు కూడా పోతాయండి. సో ఈ విధంగా స్టవ్ అంతా స్ప్రింకల్ చేసేసుకోండి ఈ వాటర్ అనేది కొద్ది కొద్దిగా. ఈ స్టవ్ మీదే కాదండి, స్టవ్ వెనక మనము వండేటప్పుడు స్టవ్ వెనక టైల్స్ మీద కూడాను పడుతుంటుంది కదా నూనె అనేది. సో ఈ లిక్విడ్ స్టవ్కే కాదండి, టైల్స్కి కూడా యూజ్ అవుతుంది. నేను టైల్స్ మీద కూడాను ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ అనేది. అంటే మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి కాబట్టి. సో ఇది స్టోరేజ్ చేసుకోవడానికి అంత బాగోదండి. ఇప్పుడైతే నేను ఇలాంటి స్క్రబ్బరు, ఇదేంటంటే అండి స్పాంజ్ స్క్రబ్బరు, లోపల స్పాంజ్ ఉంటుంది, పైన నార అయితే ఉంటుంది. సో ఇది అయితే గ్లాస్ స్టవ్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మన గ్లాస్ స్టవ్లు కొంచెం ఏదైనా గరుకున్నా సరే ఆ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇలాంటి స్క్రబ్బర్లతో క్లీన్ చేసినట్లయితే ఆ మార్క్స్ ఏది లేకుండా క్లీన్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, నేను జస్ట్ క్లీన్ చేశాను అంతేనండి, ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఫస్ట్ అయితే నేను వెనకున్న టైల్స్ని అయితే ఫస్ట్ వాటర్తోని క్లీన్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేసామంటే మళ్ళీ దాని మీద పడతాయి కదా మళ్ళీ సర్ఫ్ వాటర్ అంతా. సో దానికోసమే ఫస్ట్ వెనక క్లీన్ చేసేసి దాని తర్వాత స్టవ్ని ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. అంటే ఎక్కువ శ్రమ లేకుండా నీట్గా చేసేసుకోవచ్చండి ఈ లిక్విడ్తోనైతే. సో వీక్లీ వన్స్ అయితే నేను ఈ విధంగా డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటానండి. తర్వాత టైంలో మాత్రం ఇలా గుడ్డతోనైతే క్లీన్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేశానంటే వాటర్తో క్లీన్ అయిపోయింది కదండి, ఈ వాటర్ అనేది అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బకెట్తో వాటర్ తీసుకొని గుడ్డ పిండేసుకొని దాంతో క్లీన్ చేసేసుకోండి. ఈ క్లాత్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ సర్ఫ్ వాటర్ అలాంటివి ఏమైనా ఎక్కడైనా ఎక్స్ట్రాలు ఉండిపోయినా సరే ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల సర్ఫ్ వాటర్ కానీ క్లీన్ వచ్చేస్తుంది అనమాట. అంటే అక్కడ ఆ ఏరియాలో తడి లేకుండా ఉండిపోతుంది. సో దానికోసమని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. దాని తర్వాత పొడిగుడ్డతోనైతే తుడిచేస్తున్నానండి. ఇలా పొడిగుడ్డతో తుడవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ మార్క్స్ అనేటివి లేకుండా నీట్గా షైనీగా వచ్చేస్తుంది అనమాట. నేను స్టవ్ ఒక్కటే కాదండి, నేను చుట్టుపక్కల ఇదే విధంగా తుడిచేసుకుంటాను. ఎందుకంటే
అక్కడ కూడా ఎటువంటి మార్క్స్ లేకుండా నీట్గా కనిపిస్తుంది. చూసుకునే కొద్ది గంటలైనా సరే మనం అందంగా చూసుకోవాలనుకోవాలండి. ఎప్పుడైనా సరే ఎలాగైనా దాని తర్వాత వంట చేసుకుంటాము, మళ్ళీ పడుతుంది. కానీ చూసుకునే కొంతసేపైనా క్లీన్‌గా, అందంగా చూసుకున్నట్లయితే ఆ కొద్ది క్షణాలైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా అయిపోయిందో. అంతకు ముందుకి ఇప్పటికి చాలా అంటే తేడా గమనించారా? అంతేనండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఒక్క లిక్విడ్‌ని అయితే తయారు చేసుకొని ఎప్పటికప్పుడు మీ స్టవ్‌ని నీట్‌గా చేసేసుకోవచ్చండి. ఇంకొక టిప్ ఏంటంటే, నేను ఇలా గిన్నెలన్నిటిని శుభ్రం చేసేసిన తర్వాత షింక్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే బొద్దింకలు రావడం కానీ, లేకుంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. సో, షింక్‌ని అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలండి. అంతేకాకుండా షింక్‌ని ఎప్పటిదప్పుడు క్లీన్ చేయకపోతే ఇది వచ్చేసి అంటే ఆ పాచి అనేది కట్టుకొని బ్లాకులు కూడా అవుతాయండి, షింకు బ్లాకులు. సో, దానికోసమే ఎప్పటిదప్పుడు గిన్నెలు కడిగేసుకొని ఫస్ట్ అయితే ఈ షింక్‌ని నీట్‌గా తోమేసుకోవాలి. సో, నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తాను చూడండి. ఎప్పటికప్పుడు బ్లాక్‌లు అవుతూ ఉంటే మనము ప్లంబర్‌లకి తెచ్చి వాళ్ళతో చేయించుకునేంత అవసరం లేదండి. రోజు మీరు క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, షింక్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది హాఫ్ వరకు షింక్‌లో నింపేసుకోండి. ఇలా నింపుకున్న తర్వాత చేతిని అడ్డం పెట్టుకొని దాన్ని ప్రెషర్ అనేది గట్టిగా ఇవ్వండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు ఈ పుల్ చేసినట్లయితే ఆ పైపులో ఉండే బ్లాక్స్ అనేటివి, అంటే ఆ డస్ట్ అనేది ఫుల్ క్లీన్ అయిపోతాయి. సో, ఎప్పటికప్పుడు మీ పైప్ అనేది క్లీన్‌గా ఉండడం వల్ల మీకు బ్లాక్స్ అనేటివే రావండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇదే విధంగా నా షింక్‌ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో, దానికే నాకు ఎక్కువ శాతం అయితే బ్లాక్స్ అనేటివే రావండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.